హలో ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. ఎప్పట్లాగే ఈసారి కూడా ఒక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ, ప్రైస్ డీటెయిల్స్ కానీ, పెయింటింగ్ రిలేటెడ్ కానీ ప్రతి ఒక్కటి మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ఈసారి కూడా ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. పెయింట్ రిలేటెడ్ అన్నమాట. మనమే మన ఓన్గా ఇంట్లో పెయింట్ వేసుకోవచ్చా, ఎంత ఖర్చు అవుతుంది, సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి యాంబిట్ అనే బ్రాండ్ అయితే తను ఈ పెయింట్ అనేది తీసుకోవడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 20 లీటర్ జస్ట్ 1000 లోపే వచ్చేస్తుందండి. సో ఫస్ట్ ఒక కోట్ అయితే వైట్ పెయింట్ అనేది వేయడం జరిగింది. సో మనకి ఒకవేళ రేకులు ఉంటే మాత్రం రేకులకైతే వైట్ పెయింటే వేసుకోవాలి. ఫస్ట్ కోట్ అయినా సెకండ్ కోట్ అయినా ఒకవేళ వేసుకోవాలనుకుంటే వైట్ పెయింటే వేసుకోండి. కలర్స్ వేస్తే అస్సలు బాగోదు రేకులకైతే. సో కొద్దిగా కష్టం అవుద్ది, ఎందుకంటే రేకులకు వేయాలంటే చేతులు బాగా లాగుతాయి. సో ఇది ఒకటే కొద్దిగా కష్టమైన పని మనకి పెయింటింగ్లో మెయిన్గా. అండ్ ఒక కోట్ అయితే తను నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫస్ట్ ఒక కోట్ అయితే రేకులకి ఇలా వేసేసి కంప్లీట్ చేసేస్తున్నాడు, థిక్ కోట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇలా వైట్ పెయింట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఒక లేయర్, ఒక కోట్ అనేది ఇలా మనకి ఏమంటారు రోలర్స్ అనేవి దొరుకుతాయి. ఒక రోలర్ వచ్చేసి మనకి 100 రూపీస్ ఉంటుంది. ఈ రోలర్ ఒకటి మనం తెచ్చుకుంటే సరిపోతుందండి. మన ఓన్గా మనం ఇంట్లో పెయింట్ వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఏముండదండి, జస్ట్ మనము పెయింట్లో ఎంత క్వాంటిటీ వాటర్ కలపాలి అనేది మీరు పెయింట్ షాప్లో కనుక్కోవచ్చు. లేదు అని అనుకుంటే సో ఇప్పుడు 5 లీటర్ డబ్బా అనుకోండి, 1 to 1.5 లీటర్ వాటర్. ఒకవేళ 10 లీటర్ అయితే మీరు 2 to 2.5 లీటర్ వరకు వాటర్ కలుపుకోవచ్చు. ఒకవేళ 20 లీటర్ పెయింట్ డబ్బా తీసుకుంటే 5 లీటర్ వరకు వాటర్ కలుపుకోవచ్చు. అంటే మీరు థిక్గా వేసుకోవాలంటే వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడమే. సో చూడండి, ఇది మనకు వచ్చేసి యాంబిట్ వచ్చేసి మనకి ప్రైస్ తక్కువ కాబట్టి కొద్దిగా క్వాలిటీ కూడా తక్కువే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను ఈ కలర్స్ అనేవి చూస్ చేసుకున్నాడు. తనకి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కావాలి అని పెయింట్ షాప్లో కలర్స్ అనేవి సపరేట్గా తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఒక కోట్ వైట్ వేసిన తర్వాత కలర్స్ మిక్స్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి సో ఇలా సపరేట్గా ప్యాక్ చేయించి తీసుకొచ్చి కలర్స్ అనేది మిక్స్ చేసుకుంటున్నాడు. తను అక్కడ మనకి క్యాటలాగ్ ఉంటుంది, కలర్ క్యాటలాగ్ అనేది మనకి చూపిస్తారు మనకి ఏ కలర్ కావాలి అని. అయితే ఈ కవర్లో ఏది ఉందో ఆ కలర్ అస్సలు రాదండి, పెయింట్లో మిక్స్ చేసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అయితే మీరు ఒక్కటేసారి పెయింట్ వేసుకొని ఒక 3 years వరకు టచ్ చేయొద్దు ఇల్లుని అని అనుకుంటే మాత్రం నేను చెప్పే బెస్ట్ పెయింట్ వచ్చేసి ట్రాక్టర్ ఎమల్షన్ అన్నమాట. ట్రాక్టర్ ఎమల్షన్ వచ్చేసి చాలా ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. సో మా బ్రదర్ వచ్చేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ పండగ చేసుకుంటూ ఉంటారు. సో అందుకే తను తక్కువ ప్రైస్లో తీసుకున్నాడు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెయింట్ వేయాల్సి వస్తుంది ఇంటికి అన్న ఉద్దేశంతో. సో మీరు ఒకవేళ పెయింట్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రాక్టర్ ఎమల్షన్ తీసుకోండి. సో మనకి 20 లీటర్ వచ్చేసి 1500 to 1700 రూపీస్లో దొరుకుతుంది ట్రాక్టర్ ఎమల్షన్ 20 లీటర్. అండ్ రేకులు కాబట్టి రేకుల దగ్గర మనకి ఇలా కర్వ్స్ లాగా వస్తుంది. సో ఆ కర్వ్స్ దగ్గర ఒక్క దగ్గర మాత్రం మనం ఇలా పెయింట్ బ్రష్తోని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ రోలర్ టచ్ అయితే పైన రేకులకి కూడా రోలర్ అనేది అంటుకుంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా సో ఇలాగా ఫస్ట్ రేకులకి ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ కొద్దిగా మనకి రోలర్ వెళ్ళే అంత దూరం వరకు ప్లేస్. సో ఇప్పుడు రోలర్ అనేది మనకి ఈ ఏరియా వరకు వెళ్తుంది కాబట్టి అలాగా. అండ్ కార్నర్స్ కూడా, ఈ మూలలు అనేవి కూడా మనకి రోలర్ అనేది కార్నర్స్లో వెళ్ళదు కాబట్టి ఇలా బ్రష్తోనే వేసుకోవాలి లైన్స్ అనేవి, పెయింట్ అనేది. మనము ఇలా కార్నర్స్ పైన రేకుల దగ్గర వేసుకున్న తర్వాత ఇది ఒక్కటే మనకి టైం పట్టే ప్లేస్ అండి. దీని తర్వాత మీకు ఇంకా ఒక్కసారి మీరు రోలర్ పట్టుకున్నారంటే 5 to 10 minutesలో మీకు వాల్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా వేసేసుకోవాలి. సో చెప్పాను కదా, ఒకవేళ మీరు మంచి క్వాలిటీ పెయింట్ ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ట్రాక్టర్ ఎమల్షన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో ఒకవేళ మీకు వాటర్ ప్రూఫ్ లాగా కానీ, ఒకవేళ రేకులు ఇలా కారుతాయి, వాటర్ వస్తాయి, నిమ్ము లాగా వస్తుంది అనే డౌట్ ఉంటే మాత్రం
కాకుండా మీరు గోడలు నిమ్ము కూడా లోపలికి రావద్దు అని అనుకుంటే సో మీరు డ్యామ్ ప్రూఫ్ అనేది దొరుకుతుంది. మీరు అది లోపల నుంచి వేసుకోవచ్చు, ఇంటీరియర్ వేసుకోవచ్చు, ఎక్స్టీరియర్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. డ్యామ్ ప్రూఫ్ అనేది తీసుకోండి. సో నేను ఈ వీడియో కింద లింక్ కూడా చేస్తాను, కావాలి అనుకుంటే చూడండి. సో ఎందుకు అంటే డ్యామ్ ప్రూఫ్ అనేది మనకి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అదేలాగా ఉంటుందండి, అంతే బాగుంటుంది. ఎందుకంటే మనకు ఒకవేళ రేకుల ఇండ్లకి నేను స్పెషల్గా చెప్పేది, ఒకవేళ స్లాబ్ ఇండ్లు అయినా కొద్దిగా వాటర్ వస్తాయి, ఇంట్లోకి నిమ్ములాగా వస్తుంది అని మీకు డౌట్ ఉంటే మాత్రం డ్యామ్ ప్రూఫ్ అనేది ది బెస్ట్ పెయింట్ అని చెప్తాను. కాకపోతే 5 లీటరే మీకు 1700 1500 ఆ రేంజ్లో ఉంటుంది ప్రైస్. కాకపోతే ఒక్కసారి వేసుకున్నారంటే మీరు 3 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ వరకు టచ్ చేయని అవసరం లేదు. ఇలా మనకి పెయింట్లలో ప్రైజ్ని బట్టి క్వాలిటీని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, రోలర్తోనే ఇప్పుడు ఈ వాల్ అనేది జస్ట్ మేము 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేసేసాము. సో అంత ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు ఒకవేళ పెయింటర్స్కి ఇచ్చి చేయించుకోలేము, ఎక్కువ ప్రైస్ ఎందుకు అని అనుకుంటే మాత్రం మీరే మీ ఓన్గా ఒక 100 రూపీస్లో బ్రష్లు వస్తాయి, 100 రూపీస్కి ఒక రోలర్ వస్తుంది. ఒక కలర్స్ వేరు వేసుకోవాలనుకుంటే ఒక 2 డిఫరెంట్ రోలర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఒక 2 to 300 రూపీస్లో రోలర్స్ వస్తాయి. కొద్దిగా కష్టపడితే ఒక 1 డేలో మీరు ఇలాగా చూడండి, ఇలా పెయింట్ అనేది కంప్లీట్ చేసేసాము. సో ఇలా సింపుల్గా ఈజీగా మీరే మీ ఓన్గా పెయింట్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది జస్ట్ ఒక 1500 to 2000 రూపీస్లో అయిపోయింది మొత్తం పెయింట్, బ్రష్లు, రోలర్స్ అన్ని కాస్ట్ కలిపి. అదే మీరు పెయింటర్స్కి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఓన్లీ పెయింట్ వేయడానికి ఒక 5000 3000 తీసుకుంటారు. అండ్ మళ్ళీ మీకు పెయింట్ కాస్ట్ అవన్నీ సపరేట్ అవుతాయి. కాబట్టి ఒకవేళ ఎక్కువ మనీ పెట్టలేము, మేము బయట పెయింట్ వాళ్ళకి ఇవ్వలేము పెయింటర్స్కి అని అనుకునే వాళ్ళకి మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఎందుకు అని అంటే ఎక్కువ డబ్బులు అవ్వకుండా సింపుల్గా, ఎందుకంటే మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మా ఇల్లు మొత్తం కూడా మేమే పెయింట్ చేసుకోవడం జరిగింది. సో చాలా అంటే చాలా మంచి ఏమంటారు ఫినిషింగ్ కూడా వచ్చిందన్నమాట. కొన్ని టిప్స్ ఫాలో అయ్యాము. ఆ వీడియోస్ మా ఇల్లుకి వేసిన పెయింట్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో చాలా అంటే చాలా మంచి ఫినిష్ అనేది రావడం జరిగింది. ఇంకా బయట కూడా పెయింట్ వేయాలి, ఇంకా వేయలేదు. ఇలా సింపుల్గా ఈజీగా మీరే మీ ఓన్గా పెయింట్ అనేది వేసుకోవచ్చు.